అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు బైపాస్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అధికార యంత్రాంగం అయితే దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అయితే ఇక్కడైతే పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక ఫ్లెక్సీ సైతం అయితే పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ పెట్రోల్ పంప్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా నిర్వహణ దివ్యాంగజన ట్రాన్స్జెండర్ వ్యక్తులను అయితే పెట్టడం జరిగింది. దివ్యాంగులు అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించాలని అయితే ఇక్కడి అధికార యంత్రాంగం అయితే యోచిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది యువకులు అన్నీ సరిగా ఉన్నప్పటికీ సైతం ఏ పని చేయకుండా అయితే వీధులపై అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడికి దివ్యాంగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా అయితే ఇక్కడ అధికార యంత్రాంగం అయితే ముందు చూపుతూ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే నిర్వహిస్తుంది. ఇక్కడికి వచ్చేవారు సైతం ప్రభుత్వ పెట్రోల్ బంక్ అవడంతో అయితే చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా మైలేజ్ సైతం ఎక్కువ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడికైతే పెద్ద ఎత్తున పెట్రోల్ కొట్టించడానికి సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటైతే కొంతమంది ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు ఆకుల సంధ్య అండి. ఓకే. నేను వికలాంగురాలని. ఓకే. నేను ఉపాధి గురించి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాను. నాకు కలెక్టర్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. పెట్రోల్ బంకులో అవకాశం ఉందమ్మా చేసుకుంటామంటే, సరేనండి నేను చేసుకోగలుగుతానని చెప్పాను. నాకు దగ్గరలో డబల్ బెడ్రూమ్ దగ్గర ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతానని చెప్పాను. నాకు లక్ష్మీరాజన్ సారు, సంతోష్ సార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వినియోగించుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను. నాకు అంటే గతంలో మీరు ఏం చేసేవారమ్మా? గతంలో నేను బీడీ వర్కర్గా చేశాను, కానీ చాలా తక్కువ అమౌంట్ వచ్చేది. అందుకనే నాకు ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఇది చేసుకుంటే నాకు చాలా బాగుంటుందని నేను ఇది చేసుకోగలుగుతున్నాను. నా తోటి వికలాంగులందరికీ కూడా ఇలాంటి ఉపాధి కల్పించినందుకు కలెక్టర్ గారికి కానీ, మన ఆదిశీన్ గారికి కానీ, సీతక్కకి కానీ, అందరికీ పెద్దవారి అందరికీ కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కానీ అందరికి కానీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఓకే. ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, అంతేకాకుండా మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారమ్మా? మహిళలు 3 ఉన్నారండి. మహిళలు 3 ఉన్నారు, పురుషులు 18 దాకా ఉన్నారండి. 18-20 మంది వస్తున్నారండి. ఓకే. అంటే సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? అంటే 24 గంటలు రన్ చేస్తారా? అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అమ్మ డ్యూటీ మీకు? షిఫ్ట్ వైజ్గానే ఉంటుందండి. 24 అవర్స్, 3 షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7 to 2 వరకు, 7 నుండి 2 వరకు, మళ్ళీ 2 నుండి 9 వరకు, మళ్ళీ 9 నుండి మళ్ళీ 7 వరకు కంటిన్యూగా నడుస్తుంది. కంటిన్యూగా ఆపడం అనేది ఏం లేదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. అంటే ప్రస్తుతం ఇక్కడికైతే ప్యాసింజర్ వీళ్ళు పెట్రోల్ కొట్టించడానికి సైతం వస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడైతే స్వచ్ఛమైన పెట్రోల్ అయితే దొరుకుతుందని అయితే అందరూ అయితే భావిస్తారు. ప్రభుత్వం ఉంది కాబట్టి అయితే నాణ్యత అయితే బాగుంటుందని అయితే అంటారు కదా. ప్రస్తుతం ఏమంటున్నారు వారి గురించి? స్పందన ఎలా వస్తుందమ్మా? చాలా వరకు మాకైతే అలాంటి చెప్పిండ్రండి. ఇక్కడ చాలా వరకు మైలేజ్ వస్తుంది, మంచి మైలేజ్ ఇస్తుందని మాకు గవర్నమెంట్ మంచి మైలేజ్ వస్తుంది. ఆటో వర్కర్ వాళ్ళు చాలామంది చెప్పిండ్రు మాకు, బండి వాళ్ళు కూడా. ఓకే. ప్రస్తుతం పర్యవేక్షణ ఎవరు చేస్తున్నామా దీనికి సంబంధించి? పూర్తిగా డిఆర్డీఓ సార్, లక్ష్మీరాజ్ సారు, సంతోష్ సారు చేస్తున్నారు. మాకైతే వాళ్ళ పిల్లలుగా భావించి మాకు ఇలా చేయండి అని వాళ్ళు ఓర్పుగా మాకు మంచిగా చెప్పడం జరుగుతుందండి. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే ఎంతో ఓర్పుతో అయితే పని అయితే ఇవ్వడం జరిగింది. మాకు అన్ని సైతం నేర్పిస్తున్నారని చెప్పేసి అయితే ఒక మహిళ అయితే చెప్తున్నారు. ఇక్కడ పని చేస్తున్నా అని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పడితే మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మనలో ఎట్లా అనిపిస్తుందండి మీకు ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుంది. ఓకే. అంటే గతంలో ఏం చేసేవారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఆమె కూలిగా పోతాం. ఓకే. ఇప్పుడు మాత్రం కలెక్టర్ ఆధ్వర్యంలో DWO సహకారంతో వీడంత ఉపాధి పొందుతున్నారు సార్. ఉపాధి పొందుతున్నారు. అంటే మీకు ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇచ్చారా మీకు? అంటే ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. కలెక్టరేట్లో DWO సార్ కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. ట్రైనింగ్ దానివల్ల బతుకుతుంది సార్. ఓకే. అంటే ప్రస్తుతం అయితే ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారా ఇంకా ఇక్కడ? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదు, వస్తారట. ఈ ప్రస్తుతం అయితే మీరైతే సంతోషంగా అయితే ఉన్నారు? సంతోషంగా ఉంది సార్. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి అయితే ఇక్కడ పనిచేస్తున్న వారైతే చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వారు సైతం ప్రయాణికులు కావచ్చు, ఇతరత్ర సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? పర్ఫెక్ట్ ఉంది. మా పెద్దూరు, మా గ్రామం. ఓకే. మా విలేజ్లో వెళ్ళినందుకు మాకు కూడా మంచిగా ఉన్నది. మంచిగా ఉంది. ఓకే. గతంలో ఏం చేసేవారండి మీరు? నా గతంలో కిరాణా షాప్ ఉంది నాకు. ఓకే. సరే, అది ఉంటే ఇది ఉంటే అని చేస్తున్నాను. అంటే 8 గంటలు డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నాం సార్. ఓకే. ప్రస్తుతం ఇంకా ఎలా అనిపిస్తుంది? అంతేకాకుండా ఇంకా ఏం చెప్తారు, ఎలా ఉంటే ఇంకా బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇక కొద్దిగా రన్నింగ్ ఎక్కువ అయితే మంచిగా ఉంటుందని ఒక ఆలోచన కొద్ది ఉన్నాం. ఓకే. ఇక వేరే కస్టమర్స్ కూడా మా దగ్గర పోల్చుకుంటే కూడా మాకు కొద్దిగా
స్టే పెరుగుతుంది కానీ ఓకే అనుకుంటున్నాను. ఓకే ప్రస్తుతం అయితే ఇక్కడ పని చేస్తున్న వారైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఇక్కడికైతే ఒకరైతే పెట్రోల్ ఊహించడానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. సరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండే పెద్దూరు మాది. ఓకే అంటే ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ మైలేజ్ బాగుంటుందని ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి ఓకే ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే దివ్యాంగులకు కావచ్చు, అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కోసం అయితే ప్రభుత్వం అయితే వీరికైతే సెపరేట్గా పెట్రోల్ బంక్ అయితే పెట్టడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి పెట్రోల్ బంక్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే అంతేకాకుండా మీరేం చెప్తారు? చాలా బాగుంది. మా మిస్సెస్ కూడా మేము కలెక్టర్ దగ్గరికి పోతే మా మిస్సెస్ హ్యాండిక్యాప్ ఓకే దారి చూపెట్టి మా మిస్సెస్కు ఓకే అంటే మీరైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. బాగానే ఉంది. మాకు ఇప్పటికీ సంతోషం ఉంది మాకు. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే పెట్రోల్ పోయించుకోవడానికి సైతం చాలా మంది అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే జెన్యూన్గా ఉంటుంది, స్వచ్ఛమైన పెట్రోల్ అయితే దొరుకుతుంది, మైలేజ్ సైతం ఎక్కువ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చిన వారైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మహిళలు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్న వారు సైతం మాకైతే ఉపాధి లభించింది అనేది వారు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరికైతే ట్రాన్స్జెండర్స్ అంతేకాకుండా దివ్యాంగుల కొరకైతే పెట్రోల్ బంక్ అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల అయితే దాదాపు 2.5 కోట్ల వ్యయం ఖర్చు చేసి అయితే భూమి కావచ్చు, అంతేకాకుండా పెట్రోల్ బంక్ సైతం మరో 2.5 కోట్లతో అయితే నిర్మించడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయల మేర అయితే ఇక్కడ వెచ్చించి అయితే వీరి కోసం అయితే పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అయితే వీరి కోసం అయితే అనేక చర్యలు సైతం తీసుకుంటున్నారు. వీరికి ఉపాధి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా భావించవచ్చు. అంతేకాకుండా వీరు సైతం చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.